శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 2వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారికి శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. ఆనందించే అంశాలు ఏర్పడిన గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభ భవిష్యత్తు కోసం అనుకూలంగా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు వెలువడిన అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి ధనం లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది. వృత్తి ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, మిత్ర సహకారం లభిస్తుంది. మీలోని పోరాట పటమ విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. బంధుప్రీతి కలదు. వస్త్రధన ధాన్యాది లాభాలు ఏర్పడిన గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు అనుకూలత ఏర్పడుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన అనారోగ్య సమస్యలు తొలగిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది. ముఖ్య విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీ యొక్క ప్రయత్నానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మిశ్రమ ఫలితాలు వెలువడిన ప్రారంభించబోయే పనుల్లో అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రమిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి
పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున. నిరుద్యోగులకు శుభవార్తలు అందున. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం సాఫీగా సాగున. ఆదాయ మార్గాలు పెరిగిన. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా పురోగతిని సాధిస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగున. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ధనలాభం ఏర్పడుతుంది. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన. నూతన ప్రోత్సాహకాలు అందిన. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. అదేవిధంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకాలకు పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.